అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుండి 25 వచనాల వరకు ధ్యానందా. పౌలు అంటాడు, ఓపికతో కనిపెట్టుదము అంటాడు. కనిపెట్టడం కష్టం. కనిపెట్టడానికి కావాల్సింది ఏంటి? కనిపెట్టడానికి మనకు తోడు ఎవరు? దేని కొరకు కనిపెడుతున్నా? వీటి గురించి ఈ యొక్క వచనాల్లో మనకి కనబడుతుంది. కొన్ని పదాలు మాటికి వస్తాయి. సృష్టి 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 అని 3 సార్లు, నిరీక్షణ 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 అని 5 సార్లు, అని దానికి తోడుగా 6సారి ఆశతో అనే మాట. ఈ 8 వచనాలకి ఇంకొక వచనం 26వ వచనం కలిపితే 3 సార్లు మూలుగుట 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 అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఎంతో అర్థమైనటువంటి వచనాలు ఈ వచనాలు. మొదటిసారిగా రక్షణ ప్రణాళిక యొక్క వైశాల్యతను గురించి పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు వరకు మీరు, మేము, మనము అన్న ఆ పౌలు ఇప్పుడు రక్షణకు మరో కోణాన్ని గురించి మాట్లాడతాడు. ఏంటది? దాని గురించి నేర్చుకుందాం. దానికి ముందు ఈరోజు నా గుండె కొంచెం బరువుగానే ఉంది. ప్రార్థిస్తున్నా. ఇటు తెలంగాణలోను ఆంధ్రాలోను వరదలు కలిగిన యొక్క విపత్తు, ఆకలి, దాహం, నీడలేనితనం, ఇంటికి దూరం అవడం, మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మొన్న ఆదివారం అట్లాంటా తెలుగు చర్చికి వెళ్ళి వారితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే అవకాశం దొరికింది. ఇలా వెళ్ళినప్పుడు మీలో కొంతమందిని కలిసే అవకాశం దొరుకుతుంది. దాన్ని బట్టి వందనాలు. అక్టోబర్ మాసంలో డాలస్ టెక్సస్ కూడా రావడం జరుగుతుంది. మీలో కొంతమందిని అక్కడికి కలిసే అవకాశం కూడా ఉంటుందని ప్రార్థిస్తున్నాను. ఏందండి రక్షణకు కొత్త కోణం అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇప్పుడు మనం నమ్మింది ఏంటంటే నా రక్షణ. ఇక్కడ పౌలు మన రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు మనం విన్నది ఏంటంటే, నా మటుకు నేను మీ సంగతి నాకు తెలియదు కానీ, ఆత్మకు రక్షణ. ఇక్కడ పౌలు అంటాడు దేహమునకు విమోచన అంటాడు. ఇప్పుడు వరకు నేను విన్నది ఏంటంటే మనిషికే రక్షణ. ఇక్కడ 8వ అధ్యాయంలో ఆ యొక్క వైశాల్యాన్ని పెంచి అంటాడు సృష్టికి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది అని అంటాడు. 3 సార్లు ఒక పదం వస్తుంది. 18వ వచనం నుండి 26వ వచనం వరకు పెడితే మూల్గుట మూల్గుట మూల్గుట. ఎవరు మూలుగుతున్నారు? సృష్టి మూలుగుతుంది. మరి అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ మొన్న వాయనాడులో చూసాం, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో చూస్తున్నాం. మూలుగుతున్న సృష్టి. వరదలు, కరువులు, భూకంపాలు, మూలుగుతున్న సృష్టి. కానీ పౌలు యొక్క లెక్కలో ఆ సృష్టి, ఈ సృష్టి ఎలా మూలుగుతుందంటే ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా మూలుగుతుంది. అంటే ముందున్నది జీవము అని ఆ యొక్క సృష్టికి, ఈ సృష్టికి తెలుసు.
మూలుగుతుంది. ప్రసవ వేదన కలిగిన స్త్రీల, లేబర్ రూమ్లో ఉన్న స్త్రీల, లోనున్న జీవాన్ని బట్టి, ముందున్న జీవాన్ని బట్టి మూలుగుతుంది. జీవానికి దూరం కాదు, జీవం దగ్గరగా ఉంది కాబట్టి మూలుగుతుంది ఈ సృష్టి. రెండోది ఎవరు మూలిగేది? పౌలు అంటాడు, మనలో మనము మూలుగుతున్నాము. దేని కొరకు మూలుగుతున్నాము? ఆత్మ కొరకే కాదు. ఒక్కసారి మనం ఏం చేస్తామంటే మన యొక్క అవగాహన చిన్నగా ఉంటుంది. ఇక్కడ అంటాడు, దేహముల యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాము. మర్చిపోకండి, మనము అడిగేది ఆత్మరక్షణే కాదండి, మించి ఆ పునరుద్ధానం గురించి మనం నమ్మినప్పుడు దేహం దాంట్లో భాగం. విమోచన గురించి మనం మాట్లాడినప్పుడు ఈ దేహం దాంట్లో భాగం. దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో దేహానికి ఒక ప్రత్యేకమైన చోటు ఉంది. ఇంకెవరు మూలుగుతున్నారు? 26వ వచనంలో, ఆ వచనం నుండి చదివితే, ఆత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉచ్చరింప శక్యముగాని రీతిగా మూలుగుతూ ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. సృష్టి మూలుగుతుంది, మనము మూలుగుతున్నాము, మనతో పాటు ఆత్మ మూలుగుతుంది. సృష్టి మూలుగుతున్నప్పుడు, మనము మూలుగుతున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మన కొరకు, మన తరపున మూలుగుతుంది. ఒక్కోసారి అనుకుంటాము ఆత్మ రాగానే మూలుగులన్నీ పోతాయి అనుకుంటాం. లేదు, మనం మూలుగుల్లో ఉంటే మన మూలుగుల్లో భాగస్వామిగా ఆత్మ కూడా మన కొరకు మూలుగుతాడు, విజ్ఞాపన చేస్తాడు. ఎందుకు? నిరీక్షణ ఉంది కాబట్టి. నిరీక్షణనివ్వడానికి, జీవం ఉంది కాబట్టి జీవాన్ని ఇవ్వడానికి, ధైర్యం ఇవ్వడానికి. ఇదిగో సృష్టి, నువ్వు ఒక్కడానివే కాదు, మానవుడా నీవు ఒక్కడవే కాదు, నేను నీతో ఉన్నాను అని దండుగా ఆత్మ మనతో మూలుగుతున్నాడు. మూలగడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే నిరీక్షణ ఉన్నప్పుడే. నిరీక్షణ అనే పదం ఈ 8 వచనాల్లో మరి కనీసం 5 సార్లు వచ్చింది. మూలగడాలు ఉన్నాయి కానీ సృష్టి మూలగడం, మనిషి మూలగడం, అంటే విశ్వాసులు మూలగడం, ఆత్మ మూలగడం ఉంది. ఎందుకు మూలుగుతున్నాము అంటే నిరీక్షణ ఉంది కాబట్టి. నిరీక్షణ లేనప్పుడు మనము మూలగము. నాకు బాగా జ్ఞాపకం, 2001లో గుజరాత్లో భూకంపం వచ్చింది, కుచ్ ఆ ప్రాంతంలో. మొత్తం ప్రపంచంలో చాలామంది వచ్చారు, దేశంలోనూ కూడా చాలామంది వచ్చారు. అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేశారు. క్లియర్ చేయడానికి టైం పట్టింది. కొన్ని రోజుల తర్వాత, 5-6 రోజులు పోయిన తర్వాత, ఎక్కడో కానీ క్లియర్ చేస్తున్నప్పుడు మూలిక వినబడింది. అని మూలిక వినబడి ఏం చేశారంటే క్లియర్ చేసే వాళ్ళు అక్కడ తవ్వారు. తవ్వితే ప్రాణంతో ఉన్న ఒక మనిషి దొరికాడు. ఆశ్చర్యం వేసింది. ఏంటి, భూమి వచ్చింది, భూకంపంలో మట్టి వచ్చింది, కప్పెట్టేసింది, ఇల్లంతా భూమిలోకి పోయింది, ఇంట్లో ఒకడే ఉన్నాడు. గాలి వచ్చి అవకాశం లేదు, ప్రాణం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే తిండి లేదు, గాలి లేదు, ఎలా బ్రతికేశాడు? అని నిరీక్షణతో కూడిన మూలుగు.
ఒకసారి ఏడుపు అనేది ఊరికనే రాదండి. ఏడుపు అనేది ఎప్పుడు వస్తుందంటే ఆశ ఉన్నప్పుడు వస్తుంది. విలాపం అనేది ఊరికనే రాదు, నిరీక్షణ ఉన్నప్పుడు వస్తుంది. మూలుగు అనేది ఊరికనే రాదు, నమ్మకం ఉన్నప్పుడు, ధైర్యం ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ 5 సార్లు నిరీక్షణ అని చెప్పి ఆ పదము ఉపయోగించి ఆ నిరీక్షణ ఉంది కాబట్టే మూలుగలు ఉన్నాయి అంటాడు. సృష్టిలో మూలుగు ఉంది, మనలో మనకి మూలుగు ఉంది, ఆత్మ కూడా మూలుగుతుంది. కారణం నిరీక్షణ అనేది ఉంది. ఏంటండి ఎంత బాధాకరంగా చెప్తున్నారు, మూలగడానికి కారణం ఏంటి అని మీరు అడగొచ్చు. పౌలు 18వ వచనంలోనే మొదట్లోనే చెబుతాడు, ఆత్మ గురించి కాదు, సృష్టి గురించి కాదు, చదువుతున్న రోమాలో ఉన్న భక్తులు, విశ్వాసుల గురించి చెబుతున్నాడు. ఏం జరుగుతుంది వాళ్ళకి? ఈ కాలపు శ్రమలు అంటాడు. ఏమొచ్చిపడ్డదండి వాళ్ళ మీద? ఆ శ్రమలు ఏంటి అని మీరు అడగొచ్చు. దాని గురించి 8వ అధ్యాయము చివరి భాగంలో 31వ వచనం నుండి కొంచెం క్లియర్గా ఉంటుంది. దాని గురించి ఒక వీడియో కూడా చేశాను గతంలో. ఆయన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాటు చేసేది ఎవరు అని అడుగుతాడు. శ్రమల గురించి చెప్తాడు. శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గం, మరణం, జీవం, దేవదూతలు, ప్రధానులు, ఉన్నవి, రాబోవునవి, అధికారులు, ఎత్తులు, లోతులు, ఇవి అన్నీ వచ్చి రోమాలో ఉన్న విశ్వాసులను భయపడుతున్నాయి, కృంగదీస్తున్నాయి. కనిపెట్టడం కష్టమవుతుంది, నిరీక్షించడం కష్టమవుతుంది, మూలగడం ఎందుకు మూలగాలి అని అనిపిస్తుంది. ఇలాంటి రోమాలో కలిగిన శ్రమల గురించి ప్రస్తావిస్తూ అంటాడు, ఇదిగో మూలిగిదాం, కారణం నిరీక్షణ ఉంది అంటాడు. దాని గురించి చెప్తూ అంటాడు, కనిపెడదాము, కనిపెడదాము, కనిపెడదాము. మనం కనిపెట్టమే కాదండి, సృష్టి కూడా కనబెడుతుంది. మనం ఒక్కరమే కాదు, సృష్టి కనబెడుతుంది. దేని కొరకు కనబడుతుంది? దేవుని యొక్క పిల్లల ప్రత్యక్షత కొరకు కనిపెడుతుంది. ఇదిగో దేవుని పిల్లలను ప్రత్యక్షపరచబడినప్పుడు, పూర్తిగా ప్రత్యక్షపరిచినప్పుడు, దేవుని మహిమ పూర్తిగా ప్రత్యక్షపడినప్పుడు నాకొక ఊరట, నాకే విమోచన అని సృష్టి కనిపెడుతుందంట. మనం కూడా కనిపెడుతున్నాం. దేని కొరకు? విమోచన కొరకు. చివరి వచనంలో 25వ వచనంలో కనిపెడదాం. దేని కొరకంటే ఇంకను కనబడని దాని కొరకు కనిపెడదాము అని కనిపెడదాం అంటాడు. కనిపెట్టడం కష్టమేనండి. తల్లి ప్రసవ వేదనలో కనిపెడుతుంది. లోనున్నది ప్రాణం అని తెలుసు, బయటకు వచ్చేది ప్రాణం అని తెలుసు, కానీ కష్టమే, కనిపెట్టడం కష్టమే. దాని ఉన్న వాళ్ళకి బాధ తెలుస్తుంది, నాకు తెలియదు. నాకు తెలిసిన కనిపెట్టడాలు ఉన్నాయి. మొన్న ఈ మధ్యన ఒక హాస్పిటల్లో 6-7 గంటలు గుండె సర్జరీ చేశారు. ఆ మంచి మాట ఎప్పుడు చెప్తారా అని
మాటికి వెళ్ళి ఆ దాంట్లో చూసుకునేవాడిని. ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు వచ్చింది. ఇటు ప్రార్థన ఉంది, నమ్మకం ఉంది, నిరీక్షణ ఉంది, కనిపెట్టడం ఉంది. అలాంటి సమయాల్లో కనీసం టైం ఇస్తారు. కొన్ని హాస్పిటల్లో టైం కూడా చెప్పరు. అలా ఇండెఫినెట్గా నిరవధికంగా అలా కూర్చొని కనిపెట్టమే. ఒక్కోసారి ట్రైన్ స్టేషన్లో కనిపెడతాం. నా జ్ఞాపకం ఉంది, ట్రివాండ్రంలో ఒకసారి ట్రైన్ క్యాన్సిల్ అయితే అంటే బాగుండిపోను, నేను వెళ్ళిపోదును. నిరవధికంగా వాయిదా పడింది, వెయిట్ చేయమన్నారు. రాత్రి అంతా కూర్చున్నాను, తెల్లవారుజాము వరకు కూర్చున్నాను. ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. వెళ్ళి మాటికి అడిగేవాడిని, ఎంతవరకు ఉందండి, ఎప్పుడు వస్తుందండి, ఎక్కడ ఉందని చెప్పేసి. నిరవధికంగా కనిపెట్టడం అంటే కష్టమే. అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, వరుసగా జనాలు కూర్చుంటారు. డాక్టర్ అమ్మగారు టైం ఇచ్చినా అనుకున్న టయానికి పని అవ్వదు. డాక్టర్ గారు ఎక్కడికో బయటికి వెళ్ళారని చెప్పారు అనుకోండి, అలా టైంలో మళ్ళీ ఎప్పుడు వస్తారని అడుగుతాం. వచ్చే వరకు కనిపెట్టుకుంటాం. కనిపెట్టడం అనేది అంత సులభమైనది కాదు. మరి దానికి ఏం కావాలి? ఓపిక కావాలి. అంటాడు, సృష్టి ఓపికతో ఆశతో కనిపెడుతుంది అన్నాడు. ఎందుకు సృష్టికి ఇంత అవసరం వచ్చింది చెబుతా. ఆది మానవుడు ఆదాము తన యొక్క తిరుగుబాటు, ఆ గుణం ఉంది కదా, పాపం ఉంది కదా, అవిధేయత ఉంది కదా, దానిని బట్టి సృష్టి శపించబడింది. ఆదాము అవ్వల యొక్క ఆ యొక్క తిరుగుబాటులో, అవిధేయతలో ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో ఈ వృత్తాంతం ఉంది. మనిషి శపించబడినప్పుడు మనుషులను నిమిత్తము, మనుషులను బట్టి సృష్టి కూడా శపించబడింది. దేవుడు అంటాడు, నీ నిమిత్తము నేల శపించబడుతుంది అంటాడు. అవును, పంట తింటావు, పంట పండుతుంది, కానీ ప్రయాస లేకుండా పండదు. అవును, ఫలాలు వస్తాయి, కానీ ఫలాలతో పాటు ములతొప్పలు, గచ్చపదలు కూడా ఉంటాయి. నీ జీవం నేల జీవం, నీ శాపం నేల శాపం ముడిపడి ఉన్నాయి. ఎంతంటే నేల నుండి వచ్చావు, మరలా నేలకి వెళ్ళిపోతావు. నేలలో జీవం ఉంటే మనిషిగా నీకు జీవం ఉంది. నేలలో జీవం చచ్చిపోతే మనిషిగా నీకు జీవం లేదు. మన జీవం నేల జీవం మీద ఆధారపడి ఉంది. మన యొక్క శాపం నేల మీద అప్పుడు పడింది. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒక పంట చాలదని 3 సార్లు సాగు చేసి పండించే నేలలో నుండి చావుని చంపిన వాళ్ళు లేరా? చంపడం లేదా? మనం గోతుల్లోనూ, గుంటల్లోనూ, చెరువుల్లోనూ పెద్ద పెద్ద కట్టడాలు చేసి కనీసం నీళ్ళకు చోటు ఇవ్వకుండా చేయడం లేదా? మనం ఉండడానికే కాదు, లాభాల కొరకు ఎంతో కలిసి రావాలని చెప్పి సముద్రం వారలన రొయ్యల వ్యాపారం చేయడం లేదా? పెంచి సముద్రాన్ని కలుషితం చేయడానికి తవ్వి గనులన్నీ తవ్వి లోనున్న ఆ యొక్క వనరులన్నీ దోచుకోవడం లేదా? ఆశకు హద్దులు లేవు మనుషులకి. మన శాపం సృష్టికి శాపంగా మారిపోయింది. పౌలు అంటాడు, మన రక్షణ సృష్టికి రక్షణ, మన విమోచన సృష్టికి విమోచన. మనము దేవుని యొక్క పిల్లలుగా ప్రత్యక్షం అవ్వడము సృష్టికి కూడా మంచి వార్తే. సృష్టి కూడా ఈ యొక్క రక్షణలో
భాగస్వామి. చక్కని మాటలు చెప్పి అంటాడు, ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఉన్నాయి కదా, అవి కొంతకాలమే ఉంటాయి. లార్జర్ ఫ్రేమ్ వర్క్ ఉంది. ఏంటంటే సృష్టి మనం ఆత్మతో పాటు, ఆత్మ మనకు తోడుగా ఉండి ముందుకు చూస్తున్నా, కనిపెడుతున్నా. దేని కొరకు? ముందు కృప పొందాము, జీవాన్ని పొందాము, రక్షణ పొందాము. ఎదుట మహిమ ఉంది, సంపూర్ణమైన మహిమ ఉంది. ఆ మహిమ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆ మహిమ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఈ కలిగే శ్రమలు, ఉపద్రవాలు, బాధలు, ఎదురయ్యే ఖడ్గాలు, భయపెట్టే దూతలు, ప్రధానులు, అడ్డొచ్చే ఎత్తులు, పల్లాలు అంత ఎత్తుగా కనబడు, అంత పల్లంగా కనబడు. అధికారులు, దూతలు అంత భయంకరంగానూ ఉండరు. ఉపద్రవాలు, శ్రమలు అంత బాధకరంగా కనబడవు. కారణం ఎదుటున్న మహిమ అలాంటిది. ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే, నేనే కాదు, నేను ఒక్కనే కాదు, మనము విమోచించబడ్డాము. నా ఆత్మే కాదు విమోచనకు మూలము, కారణము, గురి. దేహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దేహం యొక్క విమోచన కొరకు, విమోచన మనం వేచి ఉన్నాము. మనుషులమే కాదండి, సృష్టి యావత్తుకు ఈ రక్షణ చెందుతుంది. సృష్టి యావత్తు ఆ యొక్క రక్షణ ప్రణాళికలో భాగం కలిగి ఉంది. మనకే కాదు ప్రత్యక్షత, మనమే కాదు వేచి ఉన్నది, సృష్టి కూడా వేచి ఉన్నది. మనతో, సృష్టితో మూలుగొనేది, కనిపెట్టేది ఎవరు? ఆ ఆత్మ. ఆ ఆత్మ ఉంది కదా, ఆత్మ మనకి ఇవ్వబడింది కదా. అందుకనే ధైర్యంతో కనిపెడదాము, నిరీక్షణ కలిగిన వారిగా కనిపెడదాము, ఓపికతో కనిపెడదాము. దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు, సంపూర్ణమైన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెడదాము ఓపికతో. ఉంటాను మరి, సెలవు.